నా బంగారం. అమ్మో, అన్ని మెటికలు ఎరిగాయి. మన అనుషుకి బోలెడు దిష్టమ్మా. అవును, సిమ్లాలో ఏ స్కూల్ నీది? స్కూల్కి ఇల్లు దగ్గరేనా? ఎలా వెళ్లేదానివి? నేనా? అనుషు, ఇలారా. దేనికి అనుషు అంత కంగారు పడుతున్నావు? అలా ప్రతిదానికి భయపడకూడదు నాన్నా. స్కూల్ పేరేగా అడిగింది, చెప్పు తల్లి. పోనీ వద్దులే, నీ బెస్ట్ ఫ్రెండ్ పేరేంటి? ఏయ్, పాప టెన్షన్ అవుతుంది కదా. తనని సడన్ గా అలా అడిగితే భయంలో చిన్న చిన్న డీటెయిల్స్ కూడా మర్చిపోతుందని తెలుసు కదా. డాక్టర్ చెప్పారు కదా. నాకు తెలియదు మీరా, అనుషుకి ఆ ప్రాబ్లం ఉందని. నేను మామూలుగానే అడిగాను. మామూలుగానే అడుగుతున్నావా, లేదు ఇంట్రోగేషన్ చేస్తున్నట్టు అడుగుతున్నావా? పాప చూడు ఎలా టెన్షన్ అయిపోతుందో. సారీ మీరా, నా ఉద్దేశం నిజంగా అది కాదు. మీరా ఏంటి మీరా? ఏదో నువ్వే నాకు పేరు పెట్టినట్టు. మా అమ్మ నీకు ఎక్కువ చనువిచ్చేసింది, అందుకే ఎవరితో ఎంతవరకు ఉండాలో అన్న డిఫరెన్స్ మర్చిపోతున్నావు. నువ్వు ఇంట్లో పనిదానివి, ఎంతలో ఉండాలో అంతలో ఉండు. మళ్ళీ ఈ విషయం నాతో చెప్పించుకోకు. మైండ్ ఇట్. మీరా, ఎందుకంత కోపం నీకు? మాకెప్పుడు చెప్పావు పాపకు ఆ ప్రాబ్లం ఉందని? తనకే తెలియదు కదా, ఏదో తెలియక అడిగింది. అందుకు సారీ కూడా చెప్పింది కదా. వదిలేయకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఇంకోసారి సుజాని పని మనిషి అనకు. తను కూడా ఈ ఇంట్లో మనిషే. తనని నేనెప్పుడూ అలా చూడలేదు. తను కూడా నన్నెప్పుడు పేషెంట్లా చూడలేదు. ముందు మనుషులకి మర్యాద ఇవ్వటం నేర్చుకో. నేను మంచం మీద ఉన్నప్పుడు కుడి చెయ్యి ఎడం చెయ్యి అనకుండా సాయం చేసింది నాకు. తను కూడా నా కూతురు లాంటిదే. ఆ విషయం ఇంకోసారి మాట్లాడేటప్పుడు గుర్తు పెట్టుకుంటావని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కూతురు లాంటిదా? నీకు బయట వాళ్ళంతా కూతురులానే కనిపిస్తారు. రోడ్డు మీద వెళ్లే ప్రతి ఒక్కరిని కూతురులాగే చూసుకుంటావు, ఒక్క ఈ కూతుర్ని తప్ప. ఛీ మీరా, సారీ సుజా. అయ్యో పర్లేదమ్మా, నువ్వేమీ ఫీల్ అవ్వకు. రాత్రి చెప్పింది గుర్తుంది కదా. ఆ స్క్రిప్ట్లో ఒక్క ముక్క మారినా నీకు మామూలుగా ఉండదు. రాత్రి కొట్టిన దెబ్బలు గుర్తున్నాయి కదా. వెళ్ళు. అన్షు పాప నాతో ఏమైనా చెప్పాలనుకుంటుందా? నానా, నాకు నీతోనే ఉండాలనుంది. నువ్వు మాతోనే ఉంటావమ్మా, ఎక్కడికి వెళ్ళవు. కానీ అమ్మ నన్ను ఇక్కడ ఉంచనంటుంది. నాకు నువ్వు అమ్మ ఇద్దరు కావాలి.
నీ ఇద్దరు లేకుండా నేను ఉండలేను. అది జరగని పనని నీకెన్నిసార్లు చెప్పాలన్షు? ఇక్కడ ఎవరికీ మన ఏడుపులు అక్కర్లేదు. వీళ్ళకి కావాల్సింది వాళ్ళ పంతాలు, వాళ్ళ పట్టింపులు మాత్రమే. మనల్ని ఇక్కడ గెస్టుల్లా చూస్తారే తప్ప మనుషుల్లా కాదు. ఏమైంది మీరా? కొత్తగా ఏం లేదు, పాత గొడవే. ఎన్నాళ్ళు నేను ఏడ్చాను, ఇప్పుడు నాకు తోడు ఇది కూడా తయారైంది. వెళ్ళిపోదామంటే రాదంట. దానికి కుటుంబం కావాలంట, మీరు అందరూ కావాలంట. వద్దు అంటుంటే వినకుండా వచ్చి ధ్రువని అడుగుతోంది. చిన్నపిల్ల మీద ఎందుకు నీ బాధ చూపిస్తున్నావు? తనకేం తెలుసని? లేకపోతే ఏమంటారు? అది ఉండడానికి ఏం ప్రాబ్లం లేదంట, నేనే ప్రాబ్లం అంట. నాకున్న ఒక్క తోడు నా కూతురే. దాన్ని కూడా నా నుండి లాగేసుకుంటే నేను బతకటంలో అర్థం లేదు నాన్న. విన్నావా నందిత? నీ మేనలుడి అసలు రంగు ఎలా బయటపడిందో? వాడి కూతురు మాత్రం వాడి దగ్గర ఉండాలంట, నా కూతురు మాత్రం ఏమైపోయినా పర్లేదంట. అత్త, నేను చెప్పేది ఒకసారి విను. వింటున్నాం, మీరు చెప్పేవే వింటున్నాం. మా గోడు మా బాధ చెప్పుకునే అవకాశం మాకు ఎవ్వరూ ఇవ్వటం లేదు. నందిత పద, ఇక ఇక్కడ వద్దు. నా కూతురికి గౌరవం లేని ఇంట్లో నేను ఉండాలనుకోవటం లేదు. నందిత, కూర్చుని మాట్లాడుకుందాం. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకండి. ఒకవైపు వాళ్ళు మాత్రమే మాట్లాడ్డాన్ని మాట్లాడుకోవడం అనరమ్మా. మా ఆస్తి మాకు ఇచ్చేయండి, మేము వెళ్ళిపోతాం. నందిత, ఒక్కసారి నా మాట విను. పదదాస్ రాన్షు. అత్త అత్త అత్త, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. నన్ను క్షమించత్తా. నువ్వే చిన్నప్పటి నుంచి చెప్పావు, ఏదున్నా కుటుంబం అన్నాక 4 గోడల మధ్య మాట్లాడుకోవాలి అని. ఒక్క అవకాశం ఇవ్వత్తా. అది కుటుంబం అని అవతల వాళ్ళు కూడా అనుకున్నప్పుడు ధ్రువ. మీరా ప్లీజ్, నువ్వు ఆగు. అంశు, అంశు, అంశు అంశు అంశు, అంశు అంశు, అంశు 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 అంశు, అంశు, అంశు అంశు అంశు, అంశు అంశు, అంశు అంశు, అంశు అంశు అంశు, అంశు, అంశు అంశు అంశు, అంశు అంశు, అంశు 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 అంశు, అంశు అంశు అంశు. చూడండి, టైం లేదు. పాప కండిషన్ చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉంది. సర్జరీ ఇమీడియట్గా చేయాలి. డిలే చేస్తే మేం గ్యారంటీ ఇవ్వలేం. డాక్టర్ గారు, ఆలస్యం ఎందుకు? మీరు వెంటనే ప్రొసీడ్ అవ్వండి. ఓకే, ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయండి. మేం ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాం.
మీరా ఎక్కడికి వెళ్తున్నావు? పాపకి సర్జరీ. వద్దు. ఏ సర్జరీ వద్దు. నేను పాపని తీసుకుని ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికే వెళ్ళిపోతాను. ఓ, అది కాదు. మీరా నీకన్నా పిచ్చా? ఆపరేషన్ చేయించమని అడిగింది నువ్వు. ఇప్పుడు ప్రాణాలు కాపాడే టైం వస్తే ఎక్కడికో వెళ్ళిపోతానంటావేంటి? అప్పుడు నాకు నా కూతురు ఊపిరి పోసుకుంటే చాలు అనిపించింది. కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే తను బతికాక దాని నాన్నెవరు, దాని భవిష్యత్ ఏంటి? రేపొద్దున అది పెరిగి పెద్దదై నన్నెందుకు బతికించావమ్మా? లోకం అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పలేక చావడానికా అని అడిగితే నా దగ్గర జవాబు లేదు. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పలేక ప్రతిరోజు చచ్చే కన్నా ఇప్పుడే మా కర్మకి మమ్మల్ని వదిలేయండి. మీరా ఏం మాట్లాడుతున్నావు? ఒక నిండు ప్రాణం అది. అమ్మా, ప్రాణం అంటే కేవలం ఊపిరి ఉండటం కాదు. ఆ ఊపిరికి ఒక గౌరవం ఉండాలి. అది లేనప్పుడు ఈ బతికెందుకు? ఒక్కసారి నా మాట వినమ్మా. నేనెందుకు వినాలి? మా గురించి ఎవరికీ పట్టదు. చుట్టూ ఉన్న వాళ్ళు బాగుంటే చాలు కదా మీకు. మేమేమైపోతే మీకేంటి? అన్నింటికి నేనే బాధ్యురాలిని మీకు. రేపు పెద్దయితే నా కూతురు బాధ్యురాలు అవుతుంది, అంతే కదా? మీరా నా మాట విను. అమ్మా మా నాన్న మమ్మల్ని చావనివ్వండి. మీరా చావాలని డిసైడ్ అయ్యావు కదా, నువ్వు చావు. అంతేకాని అంశు జోలికి రాకు. నా బిడ్డ చనిపోయినా పర్వాలేదు, నీ బిడ్డకి మాత్రం ఏం కాకూడదు, అంతేనా? ఇంతదాకా వచ్చింది కాబట్టి నీళ్లకి నీళ్లు, పాలకి పాలు తేలిపోవలసిందే మల్లిక. నీ కొడుకు మనసులో ఏముందో ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. నా బిడ్డ గురించి అడగడానికి ఎవరూ లేరనుకున్నారా? నేనున్నాను. నా కూతురికి న్యాయం చేయండి. ఏది మాట్లాడినా ప్రతాప్ అన్నయ్యకి మాట ఇచ్చానంటావు కదా. నాకు ప్రతాప్ అన్నయ్య మాటిచ్చారు. నా కూతురు మీ ఇంటి కోడలు అని. అమ్మా, పాప చాలా ముద్దుగా ఉంది కదా, మన ఇంటికి తీసుకెళ్ళిపోదాం. అంత నచ్చితే పెళ్లి తీసుకొని వెళ్ళిపో. చేసుకుంటా. నా చెల్లి ఇంటి లక్ష్మి నా ఇంటికొచ్చి దీపం పెడుతుంది అంటే అంతకంటే ఏం కావాలి? సంతోషంగా తీసుకెళ్ళిపోదాం. నా కోరిక కూడా అదే. ఇప్పుడు వసుంధర విడాకుల మీద సంతకం పెట్టింది కదా, వీళ్ళ పెళ్లి చేయండి. అత్త, ముందు పాప గురించి ఆలోచిద్దాం. అత్త బాబు, నువ్వు నా మనవరాలి గురించి మరీ అంత జాలి చూపించక్కర్లేదు. మీరా అడిగిన ప్రతి దాంట్లో కూడా న్యాయం ఉంది. పాపకి సీరియస్ గా ఉంటే అది తప్ప మిగతా అన్నిటి గురించి మాట్లాడుతున్నారే. ధ్రువ,
నీకు నీ కూతురు ఊపిరి తీసుకోవడం ఎంత ముఖ్యమో నా కూతురి గౌరవాన్ని కాపాడడం కూడా నాకు అంతే ముఖ్యం. తను తీసుకున్న నిర్ణయాన్ని నేను పూర్తిగా సమర్థిస్తున్నా. బాబు, మీలాంటి వాళ్ళని మేము అస్సలు నమ్మలేమయ్యా. ఇదిగో, ముందు పెళ్లి జరిగితేనే పాపకి ఆపరేషన్ జరుగుతుంది. ఆపరేషన్ జరగకపోతే ఈ బిడ్డ బతకదు. ఈ బిడ్డ బతకపోతే నా కూతురు బతకదు. నా కూతురు లేకపోతే నేను కూడా ఉంటాను. ఇదిగో, మా అందరి ఉసురు మీకు తగులుతుంది. పదమ్మా. ఆగండి. పాపను అడ్మిట్ చేయండి. రేపు పొద్దున్న ధ్రువ మీరాల పెళ్లి జరుగుతుంది. గుర్తుందిగా, తాళి కట్టాకే సర్జరీ మొదలవుతుంది. ఇప్పుడు పాపను అడ్మిట్ చేయండి. అమ్మా, అది కాదమ్మా. ఆ పసి హృదయం ఇప్పటికే చావుతో పోరాడుతోంది. ఇక మన గొడవలు పంతాలు తట్టుకునే శక్తి ఆ ప్రాణానికి లేదు. ఇక ఈ కుటుంబంలో ఏ ఒక్క ప్రాణం పోయినా ప్రతాప్ నన్ను క్షమించడు. మనకు అన్యాయం జరిగినా పర్వాలేదు ధ్రువ. నందిత కుటుంబానికి మన వల్ల ఇకపై అన్యాయం జరగకూడదు. ఇది నా నిర్ణయం. నీకోసమే నిద్రలేస్తాను, నీకోసమే రెడీ అవుతాను, నీకోసమే ఏదైనా చేస్తాను. నన్ను నమ్మరా? మా నాన్న మీద ఒట్టు, నందితమ్మ మీద ఒట్టు, అత్తమ్మ మీద కూడా ఒట్టు. అన్నింటికన్నా అందరికన్నా నా
ప్రాణానికి ప్రాణమైన నీ మీదొట్టు. నన్ను వదిలి వెళ్ళకు, నన్ను వదిలి వెళ్ళకు. అక్కడంతా బానే ఉంది కదా, ఏదో నా ప్రాణం నా నుంచి విడిపోయినట్టు వెళ్ళిపోయినట్టుగా ఉంది. అదే జరుగుతుంది వసుంధర. ముందు పెళ్లి జరిగితేనే పాపకి ఆపరేషన్ జరుగుతుంది. రేపు పొద్దున ధ్రువ మీరాల పెళ్లి జరుగుతుంది. ఫైనల్లీ ఇంకొక రోజు. రేపు సాయంత్రానికి మన కష్టాలన్నీ క్లోజ్.